వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పాఠ్యపుస్తకంలో గణిత పాఠ్యపుస్తకంలో ఇవి చేయండి, ప్రయత్నించండి, చర్చించండి, ఆలోచించండి అనే శీర్షికలకు మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నాయి కదా. దానివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. చూడు, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవి చేయండి. మనకు పాఠ్య పుస్తకం కానీ మీరు పరిశీలిస్తే గణిత పాఠ్య పుస్తకంలో ఇవి చేయండి అనే ఒక చిన్న హెడ్డింగ్ ఉంటుంది మనకు పాఠ్య పుస్తకం, దట్ మీన్స్ ఎక్సైజ్ కన్నా ముందే. ఇవి చేయండి అనేది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? ఇవి చేయండి అని కానీ ఒకసారి చూస్తే విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి భావనలు, అవగాహన ఎంత మేరకు జరిగింది అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడింది ఇవి చేయండి. ఏం చెప్తున్నాము? విద్యార్థి నేర్చుకున్న భావనలు, అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడింది. ఇది ఒక భావనకు మాత్రమే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక భావనకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వీటిని విద్యార్థులు స్వంతంగా సాధించవలసి ఉంటుంది. ఎప్పుడైతే విద్యార్థులు సొంతంగా సాధిస్తారో వారిలో ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించే విధంగా ఉంటుంది. సో విద్యార్థులు ఇవి చేయండి అనే శీర్షికలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ విద్యార్థులు సొంతంగా సాధించవలసి ఉంటుంది. ఎప్పుడైతే విద్యార్థులు సొంతంగా సాధిస్తారో వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. విద్యార్థులు వాటిని సమర్థవంతంగా సాధించగలిగితే ఆ భావన వారికి అర్థమైనట్లుగా భావించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఇవి చేయండి అనే బాక్స్ కింద మనకు ఉన్నటువంటి లెక్కలు ఎప్పుడైతే విద్యార్థులు సమర్థవంతంగా సాధించగలుగుతున్నారో అప్పుడు ఆ భావన వారికి అర్థమైనట్లుగా మనం భావించాలి. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇవి చేయండి శీర్షిక కింద సమస్యలను విద్యార్థుల చేత వ్యక్తిగతంగాను మరియు టీం వర్క్, దట్ మీన్స్ జట్టు కృత్యంగా మనం నిర్వహించి వారి అభ్యసనానికి సహకరించాలి. ఇవి చేయండి అనే దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అసలు ఏం చెప్తారని ఇవి చేయండి బాగా గుర్తుపెట్టుకో. విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి భావనలను, అవగాహన ఎంత మేరకు జరిగింది అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడింది. ఒక భావనకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వీటిని విద్యార్థులు సొంతంగా సాధించవలసి ఉంటుంది. కావున వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. పిల్లలు వాటిని సమర్థవంతంగా సాధించగలిగితే ఆ భావన వారికి అర్థమైనట్లుగా భావించాలి. ప్రతి ఉపాధ్యాయుడు ఇవి చేయండి అనే శీర్షిక కింద ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులు ఎలా సాధించాలి? అది కృత్యంగా అయినా, జట్టు కృత్యంగా అంటే గ్రూప్ వర్క్, టీం వర్క్, లేదా వ్యక్తిగతంగా నిర్వహించి వారి అభ్యసనానికి సహకరించాలి. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే రెండవది ప్రయత్నించండి. ట్రై దిస్. ప్రయత్నించండి అనే బాక్స్ మనకు ఉంటుంది. ప్రయత్నించండి. ఆ ప్రయత్నించండిలో ఏముంటాయి చూడు. ఇక్కడ ప్రయత్నించండిలో ఇచ్చిన సమస్యలు, ప్రవచనాలు, భావనలు, అవగాహన తరువాత విద్యార్థి వాటిపై కలిగి ఉన్న అవగాహనను సాధారణీకరించడానికి మరింత లోతుగా అవగాహన పొందడానికి అదేవిధంగా భావనలు స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించమైనది. ఏది? ప్రయత్నించండి అనే బాక్స్లో ఉన్న లెక్కల ఉద్దేశం ఏంటి? ఇందులో ఇచ్చినటువంటి సమస్యలు కానీ, ప్రవచనాలు కానీ, భావనలు కానీ విద్యార్థులకు వాటి మీద కలిగి ఉన్నటువంటి అవగాహనను సాధారణీకరించడానికి, మరింత లోతుగా అవగాహన పొందడానికి, భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడినవి. ఇవి కొంచెం కాఠిన్యతను కలిగి ఉంటాయి. అంటే ఇవి కొంచెం
కష్టంగా ఉంటాయి. ప్రయత్నించండి అనే లెక్కలు మనకు విద్యార్థికి ఎలా ఉంటాయి, కొంచెం కాఠిన్యతను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇవి సొంతంగా సాధించాలి. ఏది ప్రయత్నించండి అనే బాక్సులో ఉన్నటువంటి సమస్యలు విద్యార్థులు సొంతంగా సాధించాలి. విద్యార్థులు దాంట్లో సాధించాల్సి ఉంటుంది. ఎలా జట్టు కృత్యంగా కూడా కాదు, సొంతంగా సాధించవలసి ఉంటుంది. ఎక్కడైనా సందేహం కానీ వస్తే అప్పుడు ఉపాధ్యాయులతో కానీ తోటి విద్యార్థులతో కానీ చర్చించి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. ఎప్పుడైతే విద్యార్థులు ప్రయత్నించండి అనే సమస్యలను విద్యార్థులు చేయగలుగుతున్నారో అప్పుడు విద్యార్థులలో ఆలోచనా శక్తిని అదేవిధంగా సవాళ్ళను స్వీకరించే విధంగా ఉంటుంది. సవాళ్ళను స్వీకరించే విధంగా ఉంటుంది. ఇది దానికి సంబంధించింది, ప్రయత్నించండి అనే దానికి సంబంధించింది. ఒకసారి గమనిస్తే ప్రయత్నించండి అనే బాక్సులు ఇందులో ఇచ్చినటువంటి సమస్యలు, ప్రవచనాలు, అవగాహన, భావనల యొక్క అవగాహన, తర్వాత విద్యార్థులు వాటిపై కలిగి ఉన్న అవగాహనను సాధారణీకరించుకోవడానికి, మరింత లోతుగా అవగాహన పొందడానికి, భావనలను స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడినవి. ఇవి కొంచెం కాఠిన్యతను కలిగి ఉంటాయి. ఇవి సొంతంగా సాధించవలసి ఉంటుంది. ఎక్కడైనా విద్యార్థికి కానీ సందేహం కానీ వస్తే అది ఉపాధ్యాయునితో కానీ తోటి విద్యార్థులతో కానీ చర్చించి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. ఎప్పుడైతే విద్యార్థి సొంతంగా సమస్యను సాధిస్తున్నాడో అప్పుడు విద్యార్థుల్లో ఆలోచన శక్తిని రేకెత్తింపజేసి సవాళ్ళను స్వీకరించే విధంగా ఉండాలి. ఇది మనకు దానికి సంబంధించింది. ప్రయత్నించండి అనే బాక్స్లో ఎందుకు ప్రయత్నించండి అనే సమస్య ఇవ్వడం జరిగిందో దానికి వివరణ. ఇంకా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆలోచించండి, చర్చించండి. చర్చించండి. ఇది మనకు గత డిఎస్సిలో కూడా అడిగాడు. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేస్తాం. చూడొకసారి. ఆలోచించండి, చర్చించండి. థింక్ అండ్ డిస్కస్ అంటాం దీన్ని. నేర్చుకున్నటువంటి భావనల పరిధిని దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించడానికి ఈ శీర్షిక ఉద్దేశించబడింది. ఏం చెప్తున్నాము? నేర్చుకున్నటువంటి భావనల పరిధిని దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించడానికి ఈ శీర్షిక ఉద్దేశించబడింది. ఇది జట్టు కృత్యంగా నిర్వహించవలసిన అంశం. ఇది వ్యక్తిగతంగా కాదు. ఆలోచించండి, చర్చించండి అనేది జట్టు కృత్యంగా నిర్వహించవలసిన అంశం. సో ఇప్పుడైతే ఈ ఆలోచించండి, చర్చించండి అనే భావనలలో విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడుతుంది. ఇది పిల్లలకు అదనపు అభ్యాసనముగా దోహదపడుతుంది. భావన పట్ల విస్తృతమైన అవగాహన కోసం తోటి విద్యార్థులతో చర్చించడానికి ఇది ఉపకరిస్తుంది. ఏది? చర్చించండి, ఆలోచించండి అనే బాక్స్ కింద ఉన్నటువంటి అంశాలు ఏమి చెప్పాను? నేర్చుకున్నటువంటి భావనల పరిధిని దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించడానికి ఈ శీర్షిక ఉద్దేశించబడింది. ఇది జట్టు కృత్యంగా నిర్వహించవలసిన అంశము. ఇది పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడుతుంది. ఇది పిల్లలకు అంటే విద్యార్థులకు అదనపు అభ్యాసనంగా దోహదపడుతుంది. భావన పట్ల విస్తృత అవగాహన కోసం తోటి విద్యార్థులతో చర్చించడానికి ఇది ఉపకరిస్తుంది. రైట్. ఇది దానికి సంబంధించింది. ఆలోచించండి, చర్చించండి అనే శీర్షికకు సంబంధించింది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ మనకు గత డిఎస్సిలో కూడా అడిగిన బిట్ ఏంటి అంటే ఉపాధ్యాయ కరదీపిక. ఇది గత డిఎస్సిలో దీని మీద ఒక బిట్ అడిగాడు. టీచర్ హ్యాండ్ బుక్, ఉపాధ్యాయ కరదీపిక, టీచర్ హ్యాండ్ బుక్. సో ఒకసారి గమనిద్దాం. ఇది ఒక
పాఠ్యేతర పుస్తకం, ఇదే గత డిఎస్లో అడిగి, ఈ క్రింది వాటిలో పాఠ్యేతర పుస్తకం ఏది అన్నాడు. ఏది? టీచర్ హ్యాండ్ బుక్, ఉపాధ్యాయ కరిదీపిక. ఉపాధ్యాయ కరిదీపిక అనేది ఒక పాఠ్యేతర పుస్తకం, ఒక పాఠ్యేతర పుస్తకము. తరువాత ఇది పాఠ్యపుస్తకంలో ఉన్న అంశాల విస్తృత జ్ఞానాన్ని అందిస్తుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాన్ని సమర్థవంతంగాను సమగ్రంగా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయునికి విజ్ఞానపరంగా పరిపక్వత, వృత్తిపరంగా నైపుణ్యాలను సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. చూడు, ఉపాధ్యాయ కరదీపిక గురించి ఏం మాట్లాడుతున్నాం, 4 పాయింట్లు చెప్తున్నాను. ఇక్కడ ఇదేం చెప్తున్నా, ఇది ఒక పాఠ్యేతర పుస్తకము. ఇది పాఠ్యపుస్తకములో ఉన్న అంశాల విస్తృత జ్ఞానాన్ని అందిస్తుంది. ఉపాధ్యాయుడికి తరగతి గదిలో పాఠ్యాంశాలను సమర్థవంతంగాను సమగ్రంగాను చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయునికి విజ్ఞానపరంగా పరిపక్వత, వృత్తిపరంగా నైపుణ్యాలను సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఉపాధ్యాయ కరదీపిక. నెక్స్ట్ ఇంక చివరిది ఈ కాన్సెప్ట్లో విద్యార్థుల కరదీపిక. విద్యార్థుల క్రియాదీపిక, కరదీపిక, విద్యార్థుల క్రియాదీపిక. దిస్ ఈజ్ వర్క్ బుక్ అంటాం. మనకు తెలుసు, ఇప్పుడు ప్రైమరీ సెక్షన్లో మనకు 1 నుంచి 3వ తరగతి నుంచినే మనకు పాఠ్య పుస్తకంతో పాటు వర్క్ బుక్ కూడా ఇవ్వండి. దీన్నే మనం అభ్యాస పుస్తకం అని కూడా అంటాం. అభ్యాస వర్క్ బుక్ ఇస్తున్నాం. అసలు ఆ వర్క్ బుక్ యొక్క ఉద్దేశం ఏంటి అని ఒకసారి కానీ గమనించినామంటే, ఆ వర్క్ బుక్ యొక్క ఉద్దేశం, దీన్ని మనం ఏమంటున్నాను, అభ్యాస పుస్తకం అంటున్నాం. లేదా స్వయం అభ్యాసన దీపిక, ఏమంట, స్వయం అభ్యాసన దీపిక అని కూడా అంటారు. పాఠ్యపుస్తకములో ఎక్కువ అభ్యాసాలు కల్పించడం వల్ల పేజీల సంఖ్య పెరుగుతూ ఉంది. కావున ఈ లోపాన్ని సవరించడానికి విద్యార్థులతో తగినన్ని అభ్యాసాలు చేయించి వారిలో గణన నైపుణ్యాలను పెంపొందడం కోసం రూపొందించిన వాటినే అభ్యాస పుస్తకాలు అంటారు. అభ్యాస పుస్తకాలు అంటే ఏం చెప్తున్నాను, పాఠ్య పుస్తకాలలో ఎక్కువ అభ్యాసాలు కల్పించడం వల్ల పేజీల సంఖ్య పెరుగుతుంది. కావున ఈ లోపాన్ని సవరించడానికి విద్యార్థులలో తగినన్ని అభ్యాసాలు చేయించి వారిలో గణన నైపుణ్యాలను పెంపొందించడం కోసం రూపొందించిన వాటినే అభ్యాస పుస్తకాలు అంటాం. ఇవి పాఠ్య పుస్తకాలకు అనుబంధంగా ఉంటుంది. గణిత అభ్యసనానికి ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఇది పాఠ్య పుస్తకాలకు అనుబంధంగా ఉంటుంది. అనుబంధంగా ఉంటాయి. ఇది గణిత అభ్యసనానికి ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా, అదేవిధంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లుగా ఇది ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులను ఉన్ముఖులను చేసి వారిని శక్తివంతమైన సమర్థవంతమైన అభ్యసనానికి పురికొల్పే సాధనంగా ఇది పనిచేస్తుంది. ఏది వర్క్ బుక్. సో వర్క్ బుక్ వల్ల ఉపయోగాలు ఏమైనా ఉందా అంటే, చూడు, వర్క్ బుక్ వల్ల ఉపయోగాలు ఏంటి, విద్యార్థి స్వయం అభ్యసనానికి దోహదపడుతుంది. ఆవర్తనం కోసం ఉపయోగపడుతుంది. డ్రిల్లింగ్ ఆవర్తనం కోసం ఉపయోగపడుతుంది. ఇంటి పని హోంవర్క్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తరగతి గది బోధనకు పాఠ్య పుస్తకానికి తోడ్పడే విధంగా ఉంటుంది. ఫజిల్స్, రీడిల్స్, ఆటలు కలిగి ఉండటం వల్ల విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. విరామ సమయాన్ని సద్వినియోగానికి ఉపయోగపడుతుంది. విద్యార్థికి పునశ్చరణ కలిగిస్తుంది. లక్ష్యాత్మక ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వగలదు. బోధనా లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. చూడు, పాఠ్యపుస్తకం దట్ మీన్స్ అంటే విద్యార్థుల యొక్క పాఠ్యపుస్తకానికి అనుబంధంగా
మనకు ఉండే పుస్తకాన్ని మనం వర్క్ బుక్ అంటున్నాం. దానివల్ల ఉపయోగాలు ఏంటని చెప్పుకుంటున్నాం. విద్యార్థి స్వయం అభ్యసనానికి దోహదపడుతుంది, ఆవర్తనం కోసం దోహదపడుతుంది, ఇంటి పని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, తరగతి గది బోధనకు పాఠ్య పుస్తకానికి తోడ్పడే విధంగా ఉంటుంది. ఫజిల్స్, రీడిల్స్, ఆటలు కలిగి ఉండడం వల్ల విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని, అదేవిధంగా విరామ సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఈ వర్క్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. విద్యార్థుల రివిజన్కు తగినది, లక్ష్యాత్మక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు, బోధనా లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. ఇది మనకు టోటల్గా దానికి సంబంధించింది. ఇవి చేయండి, ప్రయత్నించండి, చర్చించండి, ఆలోచించండి. ఉపాధ్యాయ కరదీపిక, విద్యార్థి క్రియాదీపకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లు. రైట్, నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి ఈ 4-5 రోజుల్లో రివిజన్ క్లాస్గా ఉపయోగపడేది, మోస్ట్ ఎగ్జామినేషన్లో ఏమైతే రావడానికి అవకాశం ఉంటుందో అటువంటి కాన్సెప్ట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.